హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. టుడే స్పెషల్ టమాటా ములక్కాడల ఫ్రై. డ్రింక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేయకండి. ఆనియన్స్ వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి పచ్చిమిర్చిలో ఉన్న స్పైస్నెస్ అనేది ఆయిల్లోకి రిలీజ్ అయినప్పుడే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా దానికి స్పైస్నెస్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి కర్రీస్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తాయి. సో మనకి ఆయిల్లో పచ్చిమిర్చి అనేది చూడండి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఇందులో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఆనియన్స్ వేసేసుకోండి కంపల్సరీగా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఈ కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, అండ్ పిల్లలకి ఆకలి పెరగడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఎక్కువ కొత్తిమీర యూజ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరని వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్టోర్ చేసింది వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసి వేయడం వల్ల కర్రీ అనేది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ నేను అప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అది ఉండలు లేకుండా కంప్లీట్గా స్మాష్ చేస్తూ వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ కొంచెం ఘాటుగా కొంచెం స్పైస్నెస్గా ఉంటుంది. సో మనకి ఆయిల్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అలా ఫ్రై అవ్వాలి. నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మనం కర్రీ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో నేను ములక్కాడలని వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాడలని అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పించ్ సాల్ట్ వేయాలి. సో నేను సాల్ట్ వేసేది స్కిప్ చేసేసాను. మీరు లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలాగే వదిలేయండి. 2 సెకండ్స్ వదిలేసిన తర్వాత మనకి ములక్కాడలకి మనం ముందుగా వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆ స్పైసెస్ అన్నీ ములక్కాడలకి పట్టేసుకుంటాయి. సో పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం ములక్కాడలు వేసిన తర్వాత సో అవి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటేనే అది మంచిగా ఉడికిపోతూ ఉంటుంది. సో చూడండి, మనం ముందుగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి చాలా బాగా. అండ్ ములక్కాడలు కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనం ఆయిల్ చూడండి, ఆయిల్ అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అండ్ అలాగే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రైలో వేసేసాం కదా, సో అది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ పసుపు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం సాల్ట్ అనేది సరిపడా సాల్ట్ అనేది మనం వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి పక్కన మళ్ళీ పెట్టేసేయాలి. చూడండి, టమాటా ముక్కలు కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ములక్కాడలు అనేది కూడా ఫ్రై అయిపోయినాయి. అండ్ అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా లోకల్ టమాటా అయితే చాలా బాగా ఉడికిపోతుంది. అండ్ కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను లోకల్ టమాటానే తీసుకున్నాను. అండ్ నేను టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపాను. కలిపిన తర్వాత నేను కొంచెం వాటర్ అనేది కర్రీలో వేయకండి. సో క్యాప్ పెట్టేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కర్రీ అనేది కలపాలి. కలిపిన తర్వాత మనకి కర్రీ అడగంటకుండా కొంచెం మీరు కర్రీలో వేయకుండా వాటర్ ఎలా చేయాలి అంటే ఒక మూత పెట్టేసుకోండి. మూత మీద కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి పెట్టేసేయండి. కర్రీలో మాత్రం వాటర్ వేయకండి. సో మనకి చూడండి, కర్రీ అనేది ఫ్రై అయిపోయింది. టమాటా కూడా చూడండి మనకి ఉడికిపోయింది. ములక్కాడలు అనేది కూడా 70% ఉడికిపోయినాయి. సో ఇప్పుడు మనం
మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి మీరే, ఆయిల్ అనేది నేను ఎక్కువ వేయడం వల్ల కర్రీ అనేది అడగంటడం లేదు. నేను మూత మీద వాటర్ కూడా పోయలేదు, జస్ట్ నార్మల్గా క్యాప్ పెట్టేశాను అంతే. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. మనకి ఎందుకంటే టమాటోస్ ములక్కాడలు అన్నీ వేసాం కదా, సో ఇప్పుడు కొత్తిమీర వేయడం వల్ల అంటే కొత్తిమీరకున్న స్మెల్ అనేది కర్రీకి ఉంటుంది కాబట్టి సో మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నేను కొత్తిమీరని వేసేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి నేను మళ్ళీ కలిపేసాను. కలిపిన తర్వాత మనం కర్రీ అనేది కొంచెం ఉడకాలి. సో మనకి వేసిన ఇంగ్రీడియంట్స్, ములక్కాడలకు ఉన్న స్పైస్నెస్, టమాటాకు ఉన్న స్పైసీ టేస్ట్ అనేది ములక్కాడలకు మంచిగా పట్టేస్తుంది. సో మనం మంచిగా కలిపిన తర్వాత సో చూడండి ములక్కాడలు అనేటివి మనం ప్రెస్ చేస్తే స్మాష్ అయ్యే విధంగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత యాక్చువల్గా రెడ్ పచ్చిమిర్చి యూజ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ అవి కారం ఉండకపోతే పచ్చిమిర్చి కారం ఉండకపోతే రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయొచ్చు. మొత్తం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయాలని ఏం లేదు. సో నేను 1 టీ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను. మా పాపకి టమాటా ములక్కాడల ఫ్రై అనేది చాలా ఇష్టం అన్నమాట. సో తను అడిగింది కాబట్టి నేను తన కోసం చేశాను. సో మీరు కూడా ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీ పిల్లలకి నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. నేను ఇప్పుడు కర్రీ అనేది అడగంటకుండా మూత పెట్టేసుకొని కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి మనకి ఆయిల్ అనేది ఎంత మంచిగా డివైడ్గా కనిపిస్తుంది. ఒకసారి కలిపిన తర్వాత మనకి నేను కొత్తిమీరని మళ్ళీ ఒకసారి కర్రీ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఒక్కసారి కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనకి టమాటా ములక్కాడల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేశాను. కలిపిన తర్వాత చూడండి మనకి ములక్కాడ అనేది మనం చేతితో ప్రెస్ చేస్తే కూడా స్మాష్ చేసే విధంగా కాకుండా ఎంత చక్కగా ఉడికిపోయాయో చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. సో మనకి ఫైనల్గా టమాటా ములక్కాడల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫైనల్గా టమాటా ములక్కాడ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి చూసిన తర్వాత మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. అండ్ ఇది మా పాపకి ఎంతో చాలా ఇష్టమైన కర్రీ. నేను తన కోసం మాత్రం చాలా స్పెషల్గా చేసేసాను. సో ఫైనల్గా అనేది మనకి టమాటా ములక్కాడ ఫ్రై అనేది ఇలా ఉంది. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.